హాయ్ అండి, వెల్కమ్ టు జాక్రోడ్ జెషన్ ఛానల్. నిన్న మొన్న వీడియోస్ సరిగ్గా పెట్టలేదండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. అయినా ఇప్పుడు మనకు సీజన్ మారుతుంది కదండి, బాగా వర్షం వస్తుంది. సో అందరూ ఏంటంటే హాట్ వాటరే కాసుకొని తాగుతూ ఉండారు. నాకు ఇంకో 2 days నుండి కోల్డ్ తగ్గట్లేదు అసలు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మంత్లీ 300 చొప్పున ఒక స్కీమ్ కట్టాను అనమాట. 26 months స్కీమ్. ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ గిఫ్ట్లు ఉంటాయి. 500 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. 500 గిఫ్ట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఏ మంత్ ఎవరికి గిఫ్ట్ వస్తుందో వాళ్ళ గిఫ్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ నుంచి మనీ ఏం పే చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్ ఏకంగా స్మార్ట్ టీవీ ఉందండి. సో ఫస్ట్ మంత్ ఎవరైతే 300 కట్టి ఎవరికైతే అది వస్తుందో వాళ్ళు చాలా లక్కీ కదా. ఎందుకు వాళ్ళది కట్టిన వెంటనే వాళ్ళకి ఏముంది, హ్యాపీగా 300 కడతారు, స్మార్ట్ టీవీ వచ్చేసింది వాళ్ళకి. సో వెరీ లక్కీ కదా. బట్ నాకు మాత్రం యాక్చువల్లీ స్కీమ్లో అండి మనకి 10 తులాల వెండి, 10 తులాల వెండి, ఒక కాసు బంగారం ఉంది ఒక మంత్లో. సో నేను ఏంటంటే అట్లీస్ట్ వెండి అన్నా బంగారం అన్న వస్తే బాగుంటుంది అనుకున్నాను. బంగారం కొంచెం ఓవరే కానీ బట్ ఏమో లక్ కొద్ది రావచ్చు కదా అనుకున్నాను. వెండి అయిపోయింది, రాలేదు. బంగారం కూడా అయిపోయింది, రాలేదు. సో బంగారం తర్వాత 25th month అంటే ఇంకా 1 నెల మిగిలి ఉందనగా ఇంకో కుక్కర్, తర్వాత గ్రైండర్, ఫ్యాన్ ఇక్కడ ఉందన్నమాట. సో ఆ 3 వచ్చినాయి. అంటే నేను టోటల్ ఎంత కట్టానంటే 7,500 కట్టినట్టే అంతే. 25 3 ఎంత 75 కదా, 7,500 కట్టినట్టు. ఆ కట్టిన దానికి ఇక 3 గిఫ్ట్లు వచ్చినాయి. ఇవి వర్తో కాదో మీరే చెప్పాలి నాకు. ఓకే, సో కామెంట్స్లో ఇది నేను కట్టిన మనీకి వచ్చిన గిఫ్ట్లకి వీటికి కంపెనీలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో చూసి అది వర్తో కాదో మీరే చెప్పండి నాకు. ఓకే, సో ఫస్ట్ తెలుసు కదా మీకు ఏంటిది, మిక్సీ అండి. ఆ మిక్సీ కూడా మనకి ఏంటంటే గంగా అన్నారు. సర్లే గంగాయే కదా అని చెప్పని నేను ఏం చేశానంటే, వాళ్ళు ఏమన్నారంటే ముందు యాక్చువల్లీ మిక్సీ కాదండి, ఏంటి కుక్కర్, తర్వాత ఫ్యాన్, తర్వాత గ్రైండర్, 3 అన్నారు. సరే అంటే గ్రైండర్ ఏంటంటే లక్ష్మీ కంపెనీ అంట. ఒకవేళ ఇది వద్దు అంటే కనుక మనకు బటర్ఫ్లై కానీ పీజియన్ కానీ ఇస్తాన్నారు, కానీ అది ఒకటే ఇస్తారన్నారు, ఇంక ఇవి ఏమి ఇవ్వనన్నారు. నాకేంటంటే మెయిన్గా ఫ్యాన్ కావాలి. మా రూమ్లో ఫ్యాన్ ఏమైందంటే సౌండ్ వచ్చేస్తుంది ఈ మధ్యన. ఇంకో ఈవినింగ్ ఎలక్ట్రీషియన్ వస్తా అన్నారు, ఫోన్ చేశాను. ఆయన వచ్చినన్నే బిగిన్ చేస్తాను, అందుకే ఇంత త్వరగా వీడియో తీసేస్తున్నాను అనమాట. సో ఇది గంగా అన్నారు, కానీ గంగా మీద ఇంకేముంది, షమోమ్ గంగా అంటే చూడండి, మీరు కావాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది షమోమ్ గంగా అని ఉంది. బట్ చూద్దాం ఎట్లా ఉంటే ఏమైంది. ఇదిగోండి, ఓపెన్ చేస్తే ఇలా ఉంది. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలి కదా అది. అండ్ ఇది పైన లేదు, కుక్కర్తో పాటు ఇచ్చేసారు. దాంతోపాటు ఇదిగోండి, ఇది 5 లీటర్ది మొత్తము. సో మనం అది ఏంటన్నా వాడుకోవచ్చు, పర్లేదు, బరువుగా ఉంది. ఇవన్నీ కూడా హ్యాండిల్స్ అవి టైట్గానే ఉన్నాయి. చూద్దాం. నేను ఇప్పుడు అప్పుడేం యూజ్ చేయనండి, ఎందుకంటే నేను, మా హస్బెండ్, పాప, మా ముగ్గురికి ఎంత పెద్ద కుక్కర్ అవసరం లేదు. సో నేను యూజ్ చేయను, బట్ ఎట్లా ఉందో చూద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. దీని మీద ప్రైస్ 1,499, 1,500 అని ఉంది. సో ఇది గంగాది, ఇది అయిపోయింది. దీని తర్వాత వచ్చేసి చూస్తే ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ అయితే మంచి కంపెనీయే ఇచ్చారు, క్రాంప్టన్ కంపెనీ ఇచ్చారు. మా పాత ఫ్యాన్ అంటే ఇప్పుడు యూజ్ చేస్తున్న ఫ్యాన్ కూడా క్రాంప్టన్ కంపెనీ. సో ఇదిగోండి, క్రాంప్టన్ కంపెనీ ఇది కూడా. ఇదిగోండి పైన పెట్టుకునే పార్ట్. దాని తర్వాత ఇంకో యాక్చువల్లీ ఓసు చాలా చిన్నది ఇచ్చాడండి. మేము మా పాత క్రాంప్టన్ కొన్నప్పుడు అయితే పెద్ద ఓసు ఇచ్చాడు, ఇంకా చాలా పెద్దది. దీనికి డబల్ త్రిబుల్ సైజులో కూడా ఉంటుంది. ఆల్రెడీ మా ఫ్యాన్కి ఇప్పుడు అదే యూజ్ చేస్తున్నాం. ఓసు అదే చేయమని చెప్తాను. ఉంచేసి జస్ట్ ఈ బాడీ పార్ట్ ఫిక్స్ చేయమంటారు అనమాట. ఎందుకంటే మళ్ళీ గాలి తగలదు కదా మనకి. ఇవేమో స్క్రూస్ మధ్యలో మనము చేస్తాం కదా. నేను తీయలేదు, ఇంకో ఇంకా ఇవేమీ ఓపెన్ చేయలేదు. అంటే మీకు చూపిద్దామని చెప్తానే నేను ఇవేమీ ఓపెన్ చేయలేదు. దీనికి ఉందండి వారంటీ, ఏంటంటే 6 months ఉంది. నేను చూసాను, నార్మల్ వారంటీ అనమాట. ఆ కార్డ్ అది మనం కరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తే లైక్ 1 year 3 years ఎంత ఇచ్చాడో నేను ఫుల్గా అబ్జర్వ్ చేయలేదు. ఇంకోండి వారంటీ కార్డ్ చెప్పాను నేను. ఎందుకండి క్రాంప్టన్ వారంటీ కార్డు కూడా ఇచ్చాడు. సో ఇది వచ్చేసి ఇది ఏం కలర్ అంటే బ్రౌన్, సేమ్ మా పాతదే అంతే బ్రౌన్ కలర్. ఇదిగోండి మా పాతది ఇదే. సో ప్రాబ్లం లేదు, బాగానే ఇది ఊడిపోయింది నేను తీసేటప్పుడే.
ఈవినింగ్ ఎలక్ట్రీషియన్ వచ్చేస్తారు, అది ఎలాగో ఫిట్ చేస్తారు. సో మనకి అంత ఇబ్బంది ఉండదు అన్నమాట. కవర్లో పెట్టేస్తాను నేను. ఇంకొంది ఇవన్నీ పార్ట్స్, ఇది ఎందుకు ఇచ్చాడు తెలియదు. అయితే ఇవన్నీ ఫిక్స్ చేశాక పెడతారు కదా, మరి మీకు తెలిస్తే కనుక ఓకే, తెలియలేని వాళ్ళు ఉంటారు కదా అని చెప్తున్నాను. దాని తర్వాత ఇంకో రెక్కలండి, ఫ్యాన్కి ఉంటే 3 రెక్కలు, ఇవి కూడా సేమ్ అవే కలర్. యాక్చువల్లీ ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి, నేను తెలిసినంతలే కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఏమి ఓపెన్ చేయలేదు, ఇంటికి వచ్చాక ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. ఆల్ 3, 1 1 2 3 3 ఉన్నాయి. పర్ఫెక్ట్, ఇది కూడా బాగానే ఉంది. కానీ వీటికి నాకు డౌట్ వచ్చిందంటే వీటికి వారంటీ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు మీద ఒక సైన్ లేదు, ఏమీ లేదు. ఆంటీని రేపు అడుగుతాను, రేపు అలా వెళ్ళినప్పుడు అడుగుతాను ఏంటంటే మరి దాని మీద సైన్ అవి ఏమీ లేవు కదా ఎట్లాగని అనేది ఆవిడ చెప్తారు. సో ఇది ఇదిగోండి. ఓపెన్ చేస్తే ఇట్లా మీరు చూస్తే సేమ్ మా పాత దానిలో ఇదిగో పైన మనం పప్పు అది వేసుకున్నప్పుడు డస్ట్ అది పడకుండా మూసి పెట్టుకుంటాం కదా, అది ఇచ్చాడు. అండ్ ఇది ఆటా అండి, మనం గోధుమ పిండి ముద్ద చేసుకునేది, అందులో వేసుకొని గ్రైండర్ ఆన్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా ముద్ద చూసేస్తుంది. ఇది కూడా ఇచ్చాడండి, కొబ్బరికూర కోరుకునేది. బట్ ఇది మధ్యన నేను నా కొబ్బరింటల వీడియో పెట్టాను, మీరు ఒకవేళ కనుక చూస్తే మీకు అందులో తెలుస్తుంది, నేను దీని గురించే మాట్లాడాను. ఇది కూడా మిషనే, కానీ మిషన్ కాదు, మనం చెక్కుకునేది ఉంటుంది కదా అది. సో సేమ్ వైర్ ఇచ్చాడు, ఇందులో కూడా ఇచ్చాడండి, ఇంకొక వారంటీ కార్డు ఇచ్చాడు. లక్ష్మి అంట ఇది కంపెనీ. మా పక్కింటి ఆవిడని అడిగాను, ఆవిడది లక్ష్మి కంపెనీ అంట, మంచిది అన్నారు. సో ఇంకా అందుకోసమనే నేను ఈ కంపెనీ అన్నా సరే తీసుకున్నాను. లేదా లక్ష్మి నాకు తెలీదు, మీకు ఏమన్నా తెలిసి అండ్ తను లక్ష్మి అంట, మీకు ఏమన్నా తెలిస్తే కనుక మంచి కంపెనీయే కాదా ఏంటని నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇది ఇంకా ఫుల్గా ఓపెన్ చేయటం లేదు, ఆల్రెడీ మాకు గ్రైండర్ ఉందండి. సో ఇది ఇంకా నేను వాడను కూడా, పక్కన పెట్టేస్తాను, ఎందుకు వేస్ట్ తప్పించి ఏమీ ఉండదు. ఎప్పుడన్నా ఆ పాత గ్రైండర్ ఏదైతే ఉందో అది ఏమన్నా పోతే అప్పుడు మనం యూజ్ చేయొచ్చు. ఇదిగో ఇది ఎంత ఉందంటే దీని మీద నేను కాస్ట్ చూసాను, 4990 రూపీస్ అని ఉంది. సో ఇది కూడా మరి వర్త్తో కాదో నాకైతే మరి ఏం తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్స్లో పెట్టండి. అంటే అక్క మీరు తప్పుగా తీసుకున్నారా, లేదా మీరు కరెక్ట్గా తీసుకున్నారా, లేదా ఎవరైనా పెద్దవాళ్ళు చూసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కమెంట్ చేసి చెప్పండి. ఇది ఎక్కువగా తీసుకున్నామా, తక్కువ అయిందా, కట్టిన స్కీమ్ అనేది లాసా లేదా ప్రాఫిటా ఏంటనేది మీరే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.